హాయ్ అండి, వెల్కమ్ టు మీ మ్యాథ్ అకాడమీ. సో మరి లాస్ట్ క్లాస్లో సర్కిల్స్ చాప్టర్ కంప్లీట్ చేసామండి. ఓకే, సో మరి ఈ వీడియోలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పెరాబోలా స్టార్ట్ చేస్తున్నానండి. మనకి పెరాబోలా వెయిటేజ్ వచ్చేసి టూ టూ మార్క్స్ అండి. ఓకే, ఇందులో కూడా 1 by 1 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో చూడండి ఒకసారి ఫస్ట్ ప్రాబ్లం నేను స్టార్ట్ చేద్దాం. చూడండి ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ ద నార్మల్ drawn at P8, 16 to the parabola y square is equal to 32x meets the parabola again at Q, then the equation of the tangent drawn at Q to the parabola is. Okay, so here parabola is given. Before this problem, first observe this one. Suppose consider a parabola, standard form of parabola, y square is equal to 4x parabola. Y square is equal to 4x parabola is like this. Okay, so next normal means what? Normal means suppose draw a tangent. Tangent means touches the parabola at one and only one point. This is tangent. మరి నార్మల్ అంటే ఏంటంటే కంపల్సరీ నార్మల్ వచ్చేసి పర్పెండిక్యులర్ టు టాంజెంట్ అన్నట్టు. టాంజెంట్కి పర్పెండిక్యులర్ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ వాట్ నార్మల్ అన్నట్టు. నార్మల్. ఓకే, సో ఇది ట్యాంజెంట్ అన్నట్టు. ట్యాంజెంట్. సో అబ్జర్వ్ దిస్ వన్. సో హియర్ నార్మల్ ఎట్ T1. ఓకే, నార్మల్ ఎట్ T1. T1 మీన్స్ పారామెట్రిక్ పాయింట్ అన్నట్టు. నార్మల్ ఎట్ T1 ఆన్ ద పెరాబోలా మీట్స్ అగైన్ ఎట్ T2. ఓకే, so here normal meets at T1 again meets at T2, then so we have one condition. Remember, T2 is equal to minus T1 minus 2 by T1. Okay, remember this condition. Whenever use this condition, normal at T1 meets again at T2, then T2 is equal to minus T1 minus 2 by T1. Okay, next, and also equation of tangent formula. మరి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, సపోజ్ మనకి పెరాబోలా y square is equal to 4ax. ఓకే, దిస్ ఈజ్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పెరాబోలా. సో therefore equation of tangent to the parabola is formula s1 is equals to 0. s1 means what? y1 is equals to 2a of x plus x1. ఓకే, యూజ్ దిస్ కండిషన్, దిస్ ఫార్ములా. ఓకే, ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ x1 y1 టు ద పెరాబోలా y square is equal to 4ax is s1 is equal to 0. That is what? y1 is equal to 2a of x plus x1. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం చూడండి ఒకసారి. మనకి పెరాబోలా ఇచ్చిందండి. పెరాబోలా ఏంటి? y square is equal to 32x. ఓకే, కంపేర్ చేద్దాం. స్టాండర్డ్ ఫామ్కి కంపేర్ చేస్తే 4a is equal to 32. Okay, therefore a is equal to what? 8. So we get a value. So here normal drawn at P. Suppose consider parabola. Parabola is like this. Normal means suppose this is the normal, this is tangent. Normal drawn at P. P means what? 8, 16. To the parabola meets the parabola again at Q. మళ్ళీ ఎక్కడ మీట్ అవుతుందంటే Q దగ్గర మీట్ అవుతుంది. ఓకే, దెన్ ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ డ్రాన్ ఎట్ Q. ఎట్ Q ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఓకే, ఎట్ P కూడా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఉంటుంది. మనకి ఎట్ Q ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఓకే, మరి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ Q ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ Q పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ Q పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. Q లైస్ ఆన్ ద పెరాబోలా అండ్ ఆల్సో P లైస్ ఆన్ ద పెరాబోలా. ఓకే, మనకి పెరాబోలా మీద పారామెట్రిక్ పాయింట్ వచ్చేసి వినో పెరాబోలా మీద పారామెట్రిక్ పాయింట్ ఏంటంటే సపోజ్ దట్ ఈస్ ఈక్వల్ టు కన్సిడర్ P81 square, 2at1. ఓకే, పారామెట్రిక్ పాయింట్ సపోజ్ Q మీన్స్ at2 square, 2at2. Okay, this is parametric points. Okay, remember. So here consider y coordinates.
Okay, 2a t1 is equal to what? 16. 2a t1 is equal to 16. So a means what? 8. In place of a, substitute 8 into t1 is equals to 16. 2 into 8 16. 16 ఇది క్యాన్సిల్ అయిపోతుంది, అంటే t1 ఏమొస్తుంది? 1 వస్తుంది. సో వి గెట్ t1 వాల్యూ. సో క్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే t2 ఫైండ్ అవుట్ చేయాలి. మరి t2 ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? సో యూజ్ దిస్ ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి? నార్మల్ ఎటు t1 మీట్ అగైన్ ఎటు t2, దెన్ t2 is equal to what? minus t1 minus 2 by t1. యూజ్ దిస్ కండిషన్. ఓకే, t2 is equal to ఫార్ములా minus t1 minus 2 by t1. ఓకే, సబ్స్టిట్యూట్ 1 ఇయర్. -1 minus 2 by 1 అంటే 2, అంటే t2 వాల్యూ ఎంత? -3 అన్నట్టు. Okay, t2 is equal to -3. Now q is equal to what? Q means at2 square comma 2at2. Okay, therefore q, a means what? 8. t2 square అంటే -3 whole square 9 comma 2 into a means 8, t2 means -3. Okay, therefore q 8 9s are 72. 8 into 2 16, 16 into 3 minus 48, 72 comma minus 48. అంటే క్యూ పాయింట్ వచ్చిందండి. ఇంకా నెక్స్ట్ టైం ఫైండ్ అవుట్ చేయాలి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ క్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ క్యూ ఈజ్ ఫార్మ్ ఏంటి? y1 is equals to 2a of x plus x1. ఓకే, ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అంటే y1 అంటే ఏంది? -48 is equal to 2 into a means what? 8, x plus x1, x plus 72. Okay, so here 8 into 2 16, 16 1s are 16 3s are, అంటే -3y is equal to what? x plus 72 అన్నట్టు. -3y ఎట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? ఇక that implies x plus 3y plus 72 is equals to 0. This is equation of tangent at q అన్నట్టు. ఒకసారి ఏ ఆప్షన్ వస్తుంది చూడండి. x plus 3y plus 72 is equal to 0. So first option is the correct answer. Okay. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ద ఫోకల్ డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ 5, 5 ఆన్ ద పెరాబోలా ఈజ్. ఓకే, ఫోకల్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. బిఫోర్ దిస్ ప్రాబ్లం అసలు ఫోకల్ డిస్టెన్స్ అంటే ఏంటి? ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫోకల్ డిస్టెన్స్ అంటే సపోజ్ కన్సిడర్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పెరాబోలా. Okay, this is the standard form of parabola. Next, suppose px comma y, any point on the parabola. This is any point. Okay, any point on the parabola. Next, we know this is fixed point. Yes, we know focus. S means focus. Okay, so focal distance means the distance from focus to any point on the parabola is called a focal distance అన్నట్టు. అంటే డిస్టెన్స్ అన్నట్టు ఎక్కడి నుంచి? ఫోకస్ నుంచి పీకి. ఓకే, డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ టు ఎనీ పాయింట్ ఆన్ ద పెరాబోలా ఈజ్ కాల్డ్ ఏ ఫోకల్ డిస్టెన్స్. మరి ఇక్కడ ఫోకల్ డిస్టెన్స్ ఏమవుతుంది? ఎస్పీ. దిస్ ఈజ్ ద ఫోకల్ డిస్టెన్స్ అవుతుంది. ఫోకల్ డిస్టెన్స్ అన్నట్టు ఎస్పీనే ఫోకల్ డిస్టెన్స్ అవుతుంది. సో ఈ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫోకల్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఆఫ్ ఏ పాయింట్ 5, 5 ఆన్ ద పెరాబోలా. పెరాబోలా మీద పాయింట్ ఇచ్చింది మనకి 5, 5. నెక్స్ట్ పెరాబోలా ఇచ్చింది. ఓకే, అంటే ఫోకస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ పాయింట్ తెలుసు, ఫోకస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫోకస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఫోకస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఇది ఏ పెరాబోలాలో ఉందో కన్వర్ట్ ఏ ఫామ్లో ఉంది పెరాబోలా, మనకి ముందు ఈ పెరాబోలాని కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, సో కన్సిడర్ గివెన్ పెరాబోలా x square minus 2x minus 4y plus 5 is equals to 0. ఫస్ట్ దీన్ని పెరాబోలా ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. పెరాబోలా ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే మీకు ఇంటిగ్రేషన్లో ఒక షార్ట్ కట్ చెప్పినా మీకు. ఓకే, అంటే పర్ఫెక్ట్ స్క్వేర్, సమ్ ఆఫ్ స్క్వేర్స్లో రాయాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 2 టర్మ్స్లో ఎక్స్ స్క్వేర్ హాఫ్ ఎంత? ఎక్స్ కోషంట్ ఏముంది? -2. -2లో హాఫ్ అంటే -1 హోల్ స్క్వేర్
దీని స్క్వేర్ మైనస్ చేయాలని చెప్పిన, అంటే -1. ఇదే షార్ట్ కట్ అన్నట్టు. -4y + 5 = 0. Therefore x - 1 whole square -4y, 5 - 1 అంటే ఎంత, 4 = 0. ఈ 2 టర్మ్స్ రైట్ సైడ్ పంపిస్తే x - 1 whole square = 4y - 4 అవుతుంది. 4 కూడా కామన్ తీద్దాం, అంటే 4 కామన్ తీస్తే ఎంత, y - 1 అన్నట్టు. x - 1 whole square = 4 × y - 1. మరి ఇది ఏ ఫామ్లో ఉంది, x - h whole square = some 4a × y - k ఫామ్లో ఉంది. ఓకే, సో therefore h అంటే ఎంత, h అంటే 1, k అంటే 1, h1 k1, 4a అంటే ఎంత 4, 4a 4 అయితే ఏ వాల్యూ కూడా 1, ఆల్ ఆర్ 1s. ఓకే, నౌ ఫైండ్ ఫోకస్. మరి ఈ పెరాబోలా వచ్చినప్పుడు ఫోకస్ ఫార్మ్ ఏంది, పెరాబోలా ఈ ఫార్ములా వస్తే ఫోకస్ ఫార్మ్ ఏంటంటే h, k + a అన్నట్టు ఫార్ములా. వెనెవర్ పెరాబోలా ఈజ్ ఇన్ ద ఫార్మ్ x - h whole square = 4a × y - k. సబ్స్టిట్యూట్ చేయండి ఇలా. h అంటే ఎంత 1, k + a 1 + 1 2, అంటే ఫోకస్ వచ్చిందండి. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫోకల్ డిస్టెన్స్. ఆల్రెడీ మనకి పాయింట్ ఇచ్చిండు, p పాయింట్ ఏంది 5,5, అది గివెన్ పాయింట్ అన్నట్టు. సో నౌ ఫైండ్ ఫోకల్ డిస్టెన్స్. ఫోకల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఫోకల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు SP అన్నట్టు. ఓకే, ఫోకస్ నుంచి ఎనీ పాయింట్ అన్న పెరాబోలా ఫోకల్ డిస్టెన్స్, అంటే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ √5 - 1 whole square అంటే 4 square 16, 5 - 2 whole square అంటే 3 square 9 అవుతుంది, అంటే √25. √25 అంటే ఎంత 5 అన్నట్టు. సో ఇదే ఫోకల్ డిస్టెన్స్ అన్నట్టు. పెరాబోలా ఏది ఇచ్చినా కానీ ఫోకల్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే లైక్ ఇలా ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఏ నార్మల్ కర్డ్ PQ drawn at a point P on the parabola y square = 5x. ఓకే, పెరాబోలా ఇచ్చింది y square = 5x పెరాబోలా. ఓకే, గివెన్ y square = 5x పెరాబోలా, అంటే ఇది స్టాండర్డ్ ఫామ్లో ఉంది. 4ax అన్నట్టు. 4a = ఎంత, 4a 5 అయితే ఏ వాల్యూ ఎంత అంటే 5/4 అవుతుంది. ఓకే, ఇక్కడ y square = 4ax అంటే స్టాండర్డ్ ఫామ్ తీసుకుందాం. డయాగ్రామ్ చూడండి ఒకసారి, అబ్జర్వ్ చేయండి. స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ పెరాబోలా అంటే ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏ నార్మల్ కర్డ్ PQ drawn at a point P on the parabola. ఇక్కడ నార్మల్ కర్డ్ డ్రా చేస్తున్నానండి. సపోజ్ P పాయింట్ నుంచి నార్మల్ కర్డ్ డ్రా చేస్తున్నాను, ఇది నార్మల్ కర్డ్ అవుతుంది. ఓకే, ఏ నార్మల్ కర్డ్ PQ drawn at a point P on the parabola subtends a right angle at the vertex. అంటే ఈ నార్మల్ కర్డ్ వచ్చేసి సబ్టెన్స్ ఏ రైట్ యాంగిల్ ఎట్ ద వర్టెక్స్. వర్టెక్స్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుందంటే 90 degrees చేస్తుందండి. అంటే ఇక్కడ వర్టెక్స్ అంటే ఇది వర్టెక్స్ అవుతుంది, ఆర్జినే వర్టెక్స్ అవుతుంది. ఇక్కడ ఓ నుంచి పీకి ఒక లైన్ డ్రా చేద్దాం. ఓకే, ఓపీ అన్నట్టు. నెక్స్ట్ సిమిలర్లీ ఓక్యూ కూడా జాయిన్ చేయండి ఇక్కడ. సో నార్మల్ కర్డ్ సబ్టెన్స్ ఏ రైట్ యాంగిల్ ఎట్ ద వర్టెక్స్. ఎట్ ద వర్టెక్స్ యాంగిల్ ఎంత అంటే 90 degrees అండి, 90 degrees చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ P లైస్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. ఆల్రెడీ మనకి P వచ్చేసి ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, దెన్ ద అదర్ ఎండ్ Q ఆఫ్ ద నార్మల్ కర్డ్ ఈజ్, Q పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. Q ఫైండ్ అవుట్ చేయాలి అంటే సపోజ్ కన్సిడర్ P వచ్చేసి 81² 281 తీసుకుందాం, పెరామెట్రిక్ పాయింట్ అన్నట్టు. సిమిలర్లీ Q వచ్చేసి 82² 282. ఓకే, పెరామెట్రిక్ పాయింట్స్. ఓకే, పెరామెట్రిక్ పాయింట్స్ అన్నట్టు. 81² 281, ఇది 82² 282 అన్నట్టు పెరామెట్రిక్ పాయింట్స్. సో నౌ ఫైండ్ ఓపీ, స్లోప్ ఆఫ్ ఓపీ ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ ఆఫ్ ఓపీ ఈజ్, ఓ అంటే ఇక్కడ 0, 0 అన్నట్టు. స్లోప్ ఆఫ్ ఓపీ ఏమవుతుంది,
స్లోప్ ఆఫ్ ఓపీ ఈజ్ ఈక్వల్స్ టు స్లోప్ ఆఫ్ ఓపీ ఫైండ్ అవుట్ చేయాలంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అన్నట్టు. అంటే 2at1 బై at1 స్క్వేర్ మైనస్ 0 అంటే at1 స్క్వేర్ అవుతుంది. ఓకే, సో ఏకి ఏ t1కి t1 క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది? 2/t1 అన్నట్టు. సిమిలర్లీ స్లోప్ ఆఫ్ ఓక్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. స్లోప్ ఆఫ్ ఓక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇది కూడా సేమ్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అంటే 2at2 మైనస్ 0 2at2 బై at2 స్క్వేర్ అన్నట్టు. సో ఏకి ఏ క్యాన్సిల్, t2కి t2 క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది? 2/t2 అన్నట్టు. స్లోప్ ఆఫ్ ఓపీ 2/t1. సపోజ్ ఇది m1 అనుకుందాం. స్లోప్ ఆఫ్ ఓక్యూని m2 అనుకోండి. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అటు వర్టెక్స్ యాంగిల్ ఎంత 90 degrees అన్నట్టు. అంటే ఓపీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఓక్యూ అన్నట్టు. ఈ రెండు పర్పెండిక్యులర్ ఉన్నాయి కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఎంత అవుతుంది? m1 m2 ఈజ్ ఈక్వల్ -1 అవుతుంది. m1 m2 అంటే ఎంత? 2/t1 ఇంటూ 2/t2 ఈజ్ ఈక్వల్స్ టు -1. ఓకే, దీని నుంచి t1 t2 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 2 4 అవుతుంది. t1 t2 ఏమవుతుంది? t1 t2 ఈజ్ ఈక్వల్ టు -4 అవుతుంది. t1 t2 వాల్యూ. ఓకే, t1 t2 వాల్యూ వచ్చి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే క్యూ ఫైండ్ ఇది అదర్ ఎండ్ క్యూ ఫైండ్ అవుట్ చేయాలి. క్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ తెలుసు మనకి? t2 కావాలి. మన t2 ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? t2 కావాలి అంటే సో ఆల్రెడీ విను ఫస్ట్ ప్రాబ్లంలో చెప్పిన చూడండి, నోట్ పాయింట్ మనకి నార్మల్ ఎట్ పి మీట్ అగైన్ మీట్ ఎట్ క్యూ, దెన్ కండిషన్ ఏంది? కండిషన్ వి నో దట్ t2 ఈజ్ ఈక్వల్ టు -t1 మైనస్ 2/t1 అన్నట్టు కండిషన్. ఇది ఈ కండిషన్ యూజ్ చేద్దాం. సో ఎల్సిఎం t1 అండ్ క్రాస్ మల్టిప్లై t1 t2 ఈజ్ ఈక్వల్ టు -t1 స్క్వేర్ -2 అవుతుంది. ఓకే, t1 t2 వాల్యూ ఎంత? -4 అన్నట్టు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. -4 ఈజ్ ఈక్వల్ టు -t1 స్క్వేర్ -2. సో ఈ 2 టర్మ్స్ ఇటు సైడ్ వస్తే t1 స్క్వేర్ -4 + 2 -4 + 2 ఏమవుతుంది? -2. దేర్ఫోర్ t1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత? 2. t1 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? +r-√2 వస్తుంది. కానీ ఫస్ట్ క్వాడ్రంట్ అన్నాడు కాబట్టి √2 తీసుకుందాం. సో t1 వాల్యూ √2. మరి t2 ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ t1 తీసుకెళ్ళి t2 ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. t2 ఈజ్ ఈక్వల్ -√2 -2/t1 అంటే √2. √2కి ఒకటి క్యాన్సిల్ అయితే √2 వస్తుంది. √2 - √2 అంటే -2√2 అన్నట్టు. ఇది t2 వాల్యూ అండి. ఓకే, నౌ ఫైండ్ క్యూ. అదర్ ఎండ్ ఫైండ్ అవుట్ చేద్దాం. క్యూ at2 స్క్వేర్ కామా at2 స్క్వేర్ కామా 2at2 సబ్స్టిట్యూట్ చేయండి ఇలా. క్యూ ఏ మీన్స్ వాట్? 5/4 5/4 ఇంటూ t2 స్క్వేర్ అంటే 8 కామా 2 ఇంటూ 5/4 t2 అంటే -2√2. ఓకే, దేర్ఫోర్ 4 2s 8 అంటే 10 అంటే క్యూ పాయింట్ ఏమవుతుంది? 10 కామా, సో ఇక్కడ 2 2s 4 2కి 2 క్యాన్సిల్ అయితే -5√2 వస్తుంది. 10 కామా -5√2. దిస్ ఈజ్ అదర్ ఎండ్ ఆఫ్ ద నార్మల్ అవుతుంది. ఏ ఆప్షన్ వస్తుంది? 10 కామా -5√2. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. Before this problem, first this note point, observe this note point. If the normals at the points t1 and t2 on the parabola meet again on the parabola at t3, then t1 t2 to t1 plus t2 plus t3 is equal to 0. Okay, remember this note. So here normal meet t1 normal meet at t1 t2 and again meet at t3, then t1 t2 to t1 plus t2 plus t3 is equal to 0. Okay, ఈ కండిషన్ యూజ్ చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. ఓకే, సో హియర్ if the normals drawn at the points p 3/4 comma 3/2 and q 3 comma 3, okay, on the parabola y square is equal to 3x intersect again on the parabola at capital R అయితే సో ఫైండ్ r is equal to, ఓకే, r వాల్యూ కావాలి. సో మనకి గివెన్ పాయింట్స్ ఏంటి అంటే p
3/4 కామా 3/2. ఓకే, నెక్స్ట్ క్యూ 3 కామా 3. సో ఆర్ వాల్యూ తెలియదు కాబట్టి సపోజ్ ఆర్ని ఏం తీసుకుందాం అంటే AT3² కామా 2AT3 తీసుకోండి. ఈ ఫస్ట్ వన్ దేనికి కంపేర్ చేద్దాం అంటే పారామెట్రిక్ పాయింట్ కంపేర్ చేద్దాం. AT1² కామా 2AT1. సెకండ్ వన్ AT2² కామా 2AT2. ఆర్ అంటే AT3² కామా 2AT3. ఆర్ వాల్యూనే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ y కోఆర్డినేట్స్ ఈక్వల్ చేద్దాం. చూడండి ఇక్కడ 2AT1 ఈజ్ ఈక్వల్ ఎంత 3/2 అన్నట్టు. 2AT1 ఈజ్ ఈక్వల్ టు 3/2. ఇక్కడ 2AT2 ఈజ్ ఈక్వల్ ఎంత 3 అన్నట్టు. 2AT2 ఈజ్ ఈక్వల్ టు 3. మరి ఏ వాల్యూ ఏమి ఇచ్చింది ఇక్కడ 4A3 అయితే A ఈజ్ ఈక్వల్ టు 3/4 అన్నట్టు. ఏ వాల్యూ 3/4 ఇంటూ T1 ఈజ్ ఈక్వల్ టు 3/2. ఓకే, 2 1s 2 2s. 3/2కి 3/2 క్యాన్సిల్ అయితే T1 ఎంత 1. T1 వాల్యూ వచ్చింది 1. సిమిలర్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ సబ్స్టిట్యూట్ 3/4 ఇంటూ T2 ఈజ్ ఈక్వల్స్ టు 3. సో 3కి 3 క్యాన్సిల్, 2 1s 2 2s. 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే T2 ఈజ్ ఈక్వల్ ఎంత 2 వచ్చింది. ఓకే, రెండు ప్రొడక్ట్ చేస్తే ఏమొస్తుంది అక్కడ ఫస్ట్ కండిషన్ వస్తుంది చూడండి. T1 T2 ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది 1 into 2 అంటే 2 వచ్చింది చూడండి. ఓకే, therefore T1 plus T2 plus T3 is equal to we know. ఆ కండిషన్ నుంచి T1 plus T2 plus T3 ఎంత 0 అవుతుంది. ఇన్ ప్లేస్ ఆఫ్ T1 plus T2 2 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకే, 2నా సారీ T1 T2 2. T1 అంటే 1, T2 అంటే 2. 1 plus 2 3 అవుతుంది. 3 plus T3 0 అయితే T3 వాల్యూ ఎంత వస్తుంది అంటే -3 వస్తుంది. ఓకే, నౌ ఫైండ్ ఆర్ ఫైండ్ అవుట్ చేద్దాం ఇక. సో ఇక therefore R అంటే ఏంది ఇక AT3². ఏ అంటే ఎంత ఏ అంటే 3/4. T3² అంటే -3² 9. 2 into 3/4. T3 అంటే -3 అన్నట్టు. therefore ఏమొస్తుంది 27/4. 2 2s 3 into 3 -9 -9/2. ఇది ఆర్ పాయింట్ అవుతుంది. చూడండి ఒకసారి ఆర్ పాయింట్ ఏంది ఇగో ఇది సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ నోట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ వన్. మనకి ఈ ఫిఫ్త్ వన్ మోడల్ ఇంపార్టెంట్ అండి. ద నెంబర్ ఆఫ్ నార్మల్స్ దట్ కెన్ బి డ్రాన్ త్రూ ద పాయింట్ 2, 0 టు ద పెరాబోలా ఈజ్. ఓకే, పెరాబోలా ఇచ్చిండి ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ నార్మల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ పాయింట్ నుంచి ఏది 2, 0 పాయింట్ నుంచి ఎన్ని నార్మల్స్ డ్రా చేయొచ్చు. ఓకే, సో ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. ఈ నోట్ పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ టు ద పెరాబోలా హ్యావింగ్ స్లోప్ m ఈజ్ ఫార్మ్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు mx - 2am - aam3. ఇది ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ఫార్ములా. ఎప్పుడు యూజ్ చేయాలంటే హ్యావింగ్ స్లోప్ m. ఓకే, స్లోప్ m ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఫార్మ్ ఏంటంటే ఇది అన్నట్టు. దీన్ని యూజ్ చేసుకుని మనం నెంబర్ ఆఫ్ నార్మల్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకి గివెన్ పెరాబోలా ఏమి ఇచ్చింది చూడండి. సో గివెన్ పెరాబోలా y² ఈజ్ ఈక్వల్ టు 7x. ఓకే, therefore 4a ఈజ్ ఈక్వల్ ఏంటి 4a ఈజ్ ఈక్వల్ టు 7. therefore a వాల్యూ ఎంత 7/4. సో we get a value. Okay, therefore equation of normal is formula y is equals to mx minus 2am minus am3. ఇది ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఫార్ములా. ఓకే, సో ఏ ప్లేస్లో 7/4 సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే y ఈజ్ ఈక్వల్ టు mx minus 2 ఇంటూ ఏ ప్లేస్లో 7/4 ఇంటూ m మైనస్ 7/4 ఇంటూ m³ అవుతుంది. ఓకే, మనం నార్మల్ వచ్చేసి ఎక్కడి నుంచి డ్రా చేయాలి 2, 0 పాయింట్ నుంచి. ఆ పాయింట్ నుంచి డ్రా చేయాలి అంటే 2, 0 లైస్ ఆన్ ద నార్మల్ అన్నట్టు. లైస్ ఆన్ ద నార్మల్ అంటే సబ్స్టిట్యూట్ 2, 0 ఇన్ దిస్ ఈక్వేషన్. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం. 2, 0 పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ప్లేస్లో 2, వై ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. వై ప్లేస్లో 0, ఎక్స్ ప్లేస్లో 2, 2m మైనస్ ఇక్కడ 7 into 2 14m 14m/4 minus 7/4 into m³ అవుతుంది.
సో ఇక్కడ ఎల్సిఎం 4 అవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 0 ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ 2 8m మైనస్ 14m మైనస్ 7m క్యూబ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మైనస్తో మల్టిప్లై 1 మినిట్ 8m మైనస్ 4m అంటే 0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6m అవుతుంది, మైనస్ 7m క్యూబ్. మైనస్ తోటి మల్టిప్లై చేస్తే బోత్ సైడ్స్ 7m క్యూబ్ ప్లస్ 6m ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మరి ఈ 2 టర్మ్స్లో m కామన్ తీద్దాం. m కామన్ తీస్తే 7m స్క్వేర్ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. దేర్ఫోర్ m ఈజ్ ఈక్వల్ ఏంటి, m ఈజ్ ఈక్వల్ టు 0, m స్క్వేర్ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 7m స్క్వేర్ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దీని నుంచి m స్క్వేర్ వాల్యూ మైనస్ 6/7. ఓకే, మరి ఇది వాల్యూ పాసిబుల్ అవ్వదు. నువ్వు m ప్లేస్లో పాజిటివ్ పెట్టు, పాజిటివ్ హోల్ స్క్వేర్ పాజిటివ్, నెగిటివ్ పెట్టు, నెగిటివ్ హోల్ స్క్వేర్ పాజిటివ్, అంటే ఇది పాసిబుల్ అవ్వదండి. దేర్ఫోర్ m వాల్యూ అనేది ఓన్లీ mకి ఓన్లీ 1 వాల్యూనే వచ్చింది, m ఈజ్ ఈక్వల్ 0 ఓన్లీ. సబ్స్టిట్యూట్ m ఇన్ దిస్ ఈక్వేషన్. ఓకే, దేర్ఫోర్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఓన్లీ 1 అండ్ ఓన్లీ 1 నార్మలే వస్తుంది. ఓకే, మనకి నార్మల్ ఏంటో మనకు అనవసరం, ఎన్ని నార్మల్స్ వస్తాయి అనేది కావాలి. అదే క్వశ్చన్లో మనకి ఏం అడిగిండో నెంబర్ ఆఫ్ నార్మల్స్ అడిగిండు. అంటే ఎంకి 2 వాల్యూస్ వచ్చినాయనుకో 2 నార్మల్స్ వస్తాయి, ఎంకి 3 వచ్చినాయనుకో 3 నార్మల్స్ వస్తాయి. సో ఇక్కడ ఎంకి ఒకటే వాల్యూ వచ్చి, అది కూడా 0నే వచ్చింది. ఎంకి ఒకటే వాల్యూ వచ్చింది కాబట్టి దేర్ఫోర్ ఓన్లీ 1 నార్మల్ పాసిబుల్ అన్నట్టు, 1 నార్మల్ పాసిబుల్. ఓకే, సో రైట్. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, బాయ్ అండి.